తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి జూలై మాసం ఎలా ఉండబోతోంది? ధనుసు రాశి యొక్క మాస ఫలితాన్ని తెలియజేయండి గురుగారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ధనుస్సు రాశి వీళ్ళ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే కనుక ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ధనుస్సు రాశి వారు. వీళ్ళు ఏ పని చేసినా కూడా తొందరగా పూర్తి చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు ధనుస్సు రాశి వారు. వీళ్ళు ఎక్కువగా మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు వీళ్ళ జీవితంలో ఉంటాయి. అంటే వీళ్ళకి ఏంటి అంటే ఒకరి చేతి కింద పని చేయాలి, ఒకరి చేతి కింద స్థిరంగా ఉండిపోవాలి, నా జీవితం ఇంతే అనేటటువంటి స్వభావం వీళ్ళకు ఉండదు. నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా పని చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేనే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒక స్థాయిలో ఉండేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయి. ఆలోచనలు కూడా అదే రకంగా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీళ్ళు ఏంటంటే సొంత కంపెనీలు స్టార్ట్ చేయడము, లేదా సొంత వ్యాపారాలు ప్రారంభం చేయడం, ఇలాంటి లక్షణాలు, అలాగే వీళ్ళకు రాజలక్షణాలు కూడా ఎక్కువగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. విద్య అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. అంటే చదువుకోవాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి అనేటటువంటి ఆలోచన స్వభావాలు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాకపోతే పరిస్థితుల యొక్క ప్రభావాల వల్ల కొంతవరకు వీళ్ళు బాధపడేటటువంటి సిచ్యువేషన్స్ కూడా అదే రకంగా ఏర్పడుతూ ఉంటాయి. చిన్ననాటి నుండే ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలాంటి ఆదరణ అభిమానం దొరకదు వీళ్లకు. అలాగే వీళ్ళు జీవితంలో ఎన్నో ఉన్నత చదువులు చదువుకోవాలి అని అనుకుంటున్నారు. కాకపోతే మధ్యలోనే చదువులు ఆగిపోవడము, లేదా వృత్తి పట్ల కానీ వ్యాపారం పట్ల కానీ ఎక్కువగా శ్రద్ధ వహించడము, ఇలాంటివి జరిగేటటువంటి సందర్భాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. కొన్ని పాదాల వాళ్ళు మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వారిలో అత్యధిక చదువులు చదువుకుంటూ ఉంటారు. చక్కగా ఎంఏ పిహెచ్డి లాగా వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది మధ్యలో డిగ్రీ వరకు డిస్కంటిన్యూ అయిపోయి వృత్తి వ్యాపారం వైపు ఎక్కువగా ఆసక్తి చూపించేటటువంటి రంగాల్లో వీళ్ళ జాతకం ఉంటూ ఉంటుంది. ధనుసు రాశి వారు ఎక్కువగా ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉండడము, అలాగే మోటివేషన్ స్పీకర్గా ఉండడము, 10 మందికి హితబోధ చేయడము, లేదు అని అంటే గనక పూజారి వృత్తుల్లో ఉండడము, ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే వీళ్ళకి 10 మందికి హెల్పింగ్ నేచర్తో పాటు 10 మందికి అవకాశాలు కల్పించాలి అనేటటువంటి వృత్తిలో కూడా ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు ముఖ్యంగా జీవితంలో చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జీవితంలో ఎదగాలి అనేటటువంటి కోరికతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడుతూ అంచెలంచెలుగా ఎదిగేటటువంటి సిచ్యువేషన్స్ వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటుంటాయి. కుటుంబానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జీవితంలో ఎదగాలి అనే కోరిక ద్వారా కొన్ని వీళ్ళ జీవితంలో కంట్రోల్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు. అంటే డబ్బుని ఎక్కువగా సంపాదించుకోవాలి, దాచుకోవాలి, వీలైనంత వరకు లగ్జరీగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళ జీవితంలో డబ్బుల వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాదులలో కూడా అనేక వృత్తులు చేయాలి, లేదా అనేక మార్గాలు ఎంచుకోవాలి, డబ్బు ఏ రకంగానైనా సంపాదించాలి అనేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వారిలో ఈ యొక్క ధనుసు రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళ జీవితంలో ఇంకోటి ఏంటంటే ఈ జూలై మాసంలో కొద్దిగా ఒడిదొడుకులు అనేటటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు. వీలైనంత వరకు ఈ యొక్క ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. కాబట్టి అర్ధాష్టమ శని వల్ల ఏమవుతుంది అని అంటే కనుక మానసిక ఒత్తిడి పెరగడము, ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడము, లేదా ఎవరి దగ్గర నుండి శత్రుత్వం ఏర్పడము, లేదంటే కుటుంబంలో చీలికలు ఏర్పడడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఈ జూలై మాసంలో ప్రారంభమవుతాయి. కనుక జూలై మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. వీలైనంత వరకు విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు. పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల్లో కానీ కోర్టు కేసుల్లో కానీ ఎక్కువగా తిరిగేటటువంటి విధానాలు వీళ్ళ జీవితంలో ఇప్పుడు జూలై మాసంలో ప్రారంభమవుతూ ఉంటాయి. డబ్బులు అధికంగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ఈ యొక్క జూలై మాసంలో ప్రారంభమవుతాయి. కనుక జూలై మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా గోచార రీత్యా ఏంటి అని అంటే కనుక ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ఉండాలి, వీలైనంత వరకు తన పని తాను చేసుకుంటూ ఉండాలి, అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకుండా ఉండాలి, డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి, వీలైనంత వరకు ఎవరికి హామీలు ఇవ్వడం కానివ్వండి, లేదు అని అంటే కనుక ఎవరికి షూరిటీ లాంటివి ఉండడం కానీ ఇలాంటివి ఎక్కువగా పెట్టుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే వీళ్ళకు చాలా అదృష్టవంతులుగా అనుకోవచ్చు. అలాగే
ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. వీలైనంత వరకు ఎవరితో సాన్నిహిత్యంగా ఉండకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా వీళ్ళకు రాజయోగం సిద్ధించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి అదృష్ట రంగు, అలాగే అదృష్ట నంబర్స్ ఉంటాయి కదా, అదృష్ట సంఖ్యలు, అలాగే అదృష్ట వారం, వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అధిపతి గురువు అవుతూ ఉంటాడు. అదృష్ట వారము గురువారం అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు అదృష్ట సంఖ్య వచ్చేసేసి 1 కానీ 3 కానీ 7 కానీ వీళ్ళకు అదృష్ట సంఖ్యగా చేయడం జరిగింది. అలాగే వీళ్ళకు అదృష్ట దిశ నైరుతి దిశగా చెప్పడం జరిగింది. అలాగే అదృష్ట రంగు వీళ్ళకు గోల్డ్ కలర్ చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే బంగారు ఛాయ కలిగినటువంటిది, బంగారం రంగు కలిగినటువంటిది వీళ్ళ జీవితంలో చాలా ఉపయోగపడేటటువంటి రంగుగా గుర్తించబడింది. అలాగే వీళ్ళకు ముఖ్యంగా ఏంటి అంటే ఘాతవారము శుక్రవారం అవుతుంది కనుక శుక్రవారం రోజున ఏ పనులు ప్రారంభం చేయకూడదు. శుక్రవారం ఇలాంటి రిజిస్ట్రేషన్లు కానివ్వండి, లేదు అని అంటే కనుక ఎలాంటి లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ కానీ ఇవి చేయకుండా ఉంటూ ఉండాలి. అలాగే వీళ్ళకు శుక్రవారం ఘాతవారం కాబట్టి కొత్త ఊర్లకు ప్రయాణం చేయడం, కొత్త దిశగా వెళ్ళడము, లేదా పెళ్లి చూపులకు వెళ్ళడము, లేదు అని అంటే కనుక నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివి శుక్రవారం పూట తీసుకోకుండా ఉండాలి. ఏ పని చేసినా గురువారం రోజునే చేయాలి. అలాగే వీళ్ళకు ముఖ్యంగా ఘాత తిథులు వచ్చేసి విధియ కానీ, లేదు అని అంటే అష్టమి తిథి కానీ, త్రయోదశి కానీ వీళ్ళ జీవితంలో ఈ తిథులు పనికి రావు. అంటే వీళ్ళు ఆ తిథుల యందు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్రము. అలాగే వీళ్ళకు శ్రావణ మాసం కొద్దిగా కీడు మాసంగా చెప్పడం జరిగింది. అంటే శ్రావణ మాసంలో వీళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, అంటే ఆగస్టు ఆర్ సెప్టెంబర్ ఈ మాసంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు ఎప్పుడైనా కానీ మనోస్థైర్యం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. 10 మందికి సహాయం చేసేటటువంటి తత్వాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అంటే వీళ్ళు జీవితంలో వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నప్పటికీ కూడా ఎదుటి వారి యొక్క శని వీళ్ళకి అంటుకోవడం వల్ల వీళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ఎదుటి వారి యొక్క తలకాయనప్పుడు వీళ్ళు మీద వేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళకు అలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే వీళ్ళకు జన్మదశ రవి దశ రావడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఎంత సహనంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళ యొక్క ఉద్రిక్తత పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కాస్త జాగ్రత్త వహిస్తే కనుక అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశాలు ఉంటాయమ్మా. ధనుస్సు రాశి వాళ్ళు గురుగారు ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి? ముఖ్యంగా ధనుస్సు రాశి వారు కనుక చూసుకున్నట్టయితే వీరు సూర్యోపాసన చేసుకోవడం కానీ, లేదు అని అనుకుంటే కనుక గణపతి యొక్క ఉపాసన చేసుకోవడం వీళ్ళ జీవితంలో చాలా అదృష్టాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఎన్ని పనులు చేద్దామనుకున్నా ప్రతి ఒక్క దానికి ఆటంకాలు మొదలవ్వడము, లేదా ఒక వ్యక్తి ద్వారా పనులన్నీ నిలిచిపోవడము, స్టక్ అయిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు గణపతి యొక్క ఉపాసన చేసుకుంటూ మెడలో ఒక ప్రవాళ గణపతిని ధరించుకోండి. ప్రవాళ గణపతిని ధరించుకోవడం వల్ల కొంతవరకు ఆటంకాలు దూరం అయిపోయేటటువంటి అవకాశం, జీవితంలో వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో ఏర్పడుతుంది. ధనుస్సు రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదండి, ధనుస్సు రాశి వాళ్ళకి జూలై మాసం ఎలా ఉండబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే అదృష్టకర విషయాల గురించి, పాటించవలసిన పరిహారాల గురించి కూడా గురుగారు తెలియజేశారు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఇవన్నీ కూడా పాటించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.